కడప జిల్లా బద్వేల్లోని శ్రీమంగ హాస్పిటల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా బద్వేల్ బీజేపీ సీనియర్ నాయకులు కొలిశెట్టి రమణయ్య, బీజేఎంఐఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొలిశెట్టి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, బ్రెడ్, జ్యూస్ ను పంచిపెట్టారు. కొలిశెట్టి పవన్ కుమార్ మాట్లాడుతూ కడప జిల్లాలో బద్వేల్ అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలో శ్రీమంగ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేయాలని మీడియా ముఖంగా సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రికి విన్నవించుకుంటున్నామన్నారు. నమస్కారం, నా పేరు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్, బద్వేల్ బీజేపీ టౌన్ అధ్యక్షులు. ఈరోజు చాలా సుదినంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన బద్వేల్ శ్రీమంగ హాస్పిటల్లో అలాగే ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ పండ్లు, పాలు, బ్రెడ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మన శ్రీకాంత్ సారు డాక్టర్ యాదవ్ గారి హెల్త్ మినిస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క హాస్పిటల్లో రోగులను పరీక్షించి డాక్టర్ గారి ఆధ్వర్యంలో అందరికి పాలు, బ్రెడ్ పంచడం జరిగింది. అట్లానే సత్యకుమార్ యాదవ్ గారు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని నేను మనసా వాచాను. ఈ హాస్పిటల్లో కూడా సమస్యలు ఏమైనా కొత్తుంటే ఆయన దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ చేసేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఇక్కడ బద్వేల్లో. సత్యకుమార్ యాదవ్ 1992 నుంచి నాకు మంచి ఫ్రెండు, స్నేహితుడు. అతను క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఏబీవీపీ నుంచి అతను ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిందంటే మేమందరం కూడా సంతోషిస్తున్నాము. ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలను నెరవేర్చి పార్టీ కార్యక్రమాలకు హాజరై క్రమశిక్షణతో ఎవరైతే మెలుగుతారో మన యాదవ్ మాదిరిగా సేవ చేసేదానికి అంకిత భావంతో పార్టీలో సముచిత స్థానం ఉంటుందని ఈ యాదవ్ గారే మనకు ఉదాహరణ. కాబట్టి